ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నేను మీ అనురాధ. ఇప్పుడు రచయిత్రి అమృత పంపిన త్రిపురాసుర సంహారం అనే కథను విందాం. ముందుగా మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. పురాణాల ప్రకారం ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు 4 నెలల యోగనిద్ర తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మెల్కొంటాడు. శివుడు కార్తీక పౌర్ణమి నాడు త్రిపురాసురులను సంహరించి లోకాలనే రక్షించాడు. ఈ మాసంలో గంగాదేవి అన్ని నదులు, కాలువలు, చెరువులు, బావులలోకి ప్రవేశించి వాటిని పవిత్రంగా చేస్తుంది. అయ్యప్ప దీక్ష కూడా కార్తీక మాసంలో వేసుకుని మకర సంక్రాంతి రోజు అంటే జనవరి 15వ తేదీన దీక్ష తీసుకుంటారు. కార్తీక మాసాన్ని దామోదర మాసం అని కూడా పిలుస్తారు. ఇది కృష్ణుడికి ఆరాధించే వారికి అత్యంత పవిత్రమైన మాసం. తులసి మొక్క వద్ద దీపారాధన చేయటం, కార్తీక వనభోజనం, ఇంకా కార్తీక మాసం మహత్యం గురించి విని కార్తీక వ్రతం ఆచరణ, స్కాంద పురాణంలోని కార్తీక మాసం మహత్యానికి సంబంధించి 30 రోజుల విశిష్టత వినడం లాంటివి చేస్తూ ఉంటారు. దానికన్నా ముందు తిన్నది జీర్ణం చేసుకుని నిద్రకి సిద్ధంగా ఉన్నారని ఆశిస్తూ సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరిప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. తారకాసురుని కొడుకులైన త్రిపురాసురులని శివుడు సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. చంద్రుడు చిత్తా నక్షత్రంలో ఉంటే చైత్రమని, విశాఖ నక్షత్రంలో ఉంటే వైశాఖమని, అలాగే కృత్తికా నక్షత్రంతో కలిసి ఉంటే కార్తీక మాసమని అంటారు. కృత్తికా నక్షత్రాల గురించి, కార్తికేయుని గురించి మనం తెలుసుకున్నాం.
కార్తికేయుని పుట్టుక త్రిపురాసుర సంహారం కోసమని మనం కథ కూడా విన్నాం. కార్తికేయ చేతిలో హతమైన త్రిపురాసురుడి కథ నుంచి ఈ కథ మొదలవుతుంది. తమను బాధించిన తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దేవతలు దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. 1000 ఏళ్ల రాక్షస పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి. ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా పిలుస్తారు. తారకాసురుడికి 3 కొడుకులు. వారికి అందమైన పేర్లు కూడా ఉన్నాయి. తారకాక్ష, కమలాక్ష, విద్యున్మాలి. ఇంత అందమైన పేర్లున్నా వీరిని వీరి పేర్లతో కాకుండా త్రిపురాసురులు అని ఎందుకన్నారు? ఈ 3 3 గుణాలకి ప్రతీకలు. మనలోనూ అంతో ఇంతో ఉన్నవే అనుకోండి. సత్వ, రజ, తమో గుణాలే ఈ త్రిగుణాలు. ఈ త్రిగుణాలే ఈ గాథలో త్రిపురములు. త్రిగుణాతీతుడైతే గాని మానవుడు ముక్తుడు కాలేడు. ఆ త్రిగుణాలను జయించే ఉపాయాన్ని చెప్పే గాథ ఈ త్రిపుర సంహార గాథ. సృష్టి అంతా త్రిగుణాత్మకం. త్రిగుణములు సమాన స్థితిలో ఉండటమే శాంతి. వాటి ప్రకోపమే లోకంలో ప్రళయం. వ్యక్తి విషయంలోనూ అంతే. అదే రోగం. త్రిగుణాలే లోకంలో సుఖదుఖాలకే కారణాలవుతున్నాయి. నేను అనే భావనను దేహం మీద నుండి ఆత్మ వైపుకు మళ్లించాలి. ఆత్మ సర్వవ్యాపకం, పూర్ణము అయింది కనుక ఆత్మైక్యం సిద్ధించినప్పుడు పూర్ణత్వం సిద్ధించినట్లే. అదే ముక్తి. నరకాసుర వధలో తమోగుణం అధికంగా ఉన్న నరకాసురుడిని అంతం చెయ్యక తప్పలేదు తండ్రైన విష్ణుమూర్తికి. మరి 3 గుణాలు అధికంగా ఉన్న ఈ 3 గతి ఏమి కానుందో చూద్దామా? ఈ కథలో ఈ వేదాంతాన్ని తప్పు అని ధర్మాత్ముడు చెప్పాల్సి వచ్చింది. స్వయంగా ధర్మాత్ములే అధర్మ బోధ చేయాల్సి వచ్చింది. చిత్ర విచిత్రమైన ఈ 3 కోరికలకు శివుడికి ఓ విచిత్రమైన రథం సిద్ధమైంది, కానీ అది దేనికి పనికి రాలేదు. ఇక వివరాల్లోకి వెళ్తే, తండ్రి చనిపోతే ఎందుకు చనిపోయాడా అని విచక్షణలతో ఆలోచించి తండ్రిది గొప్పదారైతే రాముడిలా ఆ దారిని అనుసరించాలి. అది ఒక పద్ధతి. ఒకవేళ తండ్రి చెడ్డవాడు అని తెలిస్తే విచక్షణ ఉంటే మంచి మార్గం అనుసరించాలి. ప్రహ్లాదులాగా అన్నమాట. కానీ తారకాసురుడు చావులేని వరం కోరాడు. కానీ ఆ కోరికలో చిక్కుముళ్ళు విప్పుకొని కుమార సంభవం జరిగింది. కుమారస్వామి తారకాసురుడిని హతం చేశాడు. ఆ రాక్షసుడికి పిల్లలైన ఈ 3 బుద్ధి ఉంటే తండ్రి చేసిన పనులు చేయకూడదు కదా. కానీ వీరికి త్రిగుణాలు అదుపులో లేవు, అంటే అజ్ఞానంలో ఉన్నారు. వీరు తండ్రికి మించిన పనులు చేద్దామని నిశ్చయించుకున్నారు. తండ్రి తారకాసుడి కన్నా ఎక్కువ తపస్సు, ఎక్కువ కోరికలు లాంటివన్నమాట. అయితే తండ్రిలాగే బ్రహ్మదేవుడి కోసం తీవ్ర తపస్సు చేశారు. దీక్షతో ఏం చేసినా దేవుడు కనికరిస్తాడు కదా. అంతటా నిండి ఉన్న దేవుడు కోరికలు పుట్టించి ప్రాణాలు పోసి బ్రహ్మ, ప్రాణాలు లయకారంగా చేసే విష్ణువు, తనలోకి ఐక్యం చేసుకునేది శివుడు కదా. అసలు శివుడే విష్ణువు, విష్ణువే బ్రహ్మ, అన్నీ తానైన వాడే పరమేశ్వరుడు. నీ ఆనలేనిదే రచింపజాలున విశ్వనాటకం సదాశివ అన్నట్లు ఇప్పుడు బ్రహ్మమాయ చూడండి. ఇప్పుడు ఆ శివుడే బ్రహ్మగా ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలని అడిగాడు. ఈ అజ్ఞానులు చావులేని వరం కోరారు. అప్పుడు బ్రహ్మ, చూడండి నాయన్లారా, అలాంటి వరం నేను ఇవ్వలేను. మీ తండ్రి కూడా ఇలాగే అడిగాడు, నేను కాదన్నాను. మెలిక తిప్పి అడిగాడు, కానీ మిగలలేదు. పుట్టిన జీవాత్మ మరణించాలి కదా, పాపపుణ్యాలను అనుభవించి తీరవలసిందే అని చెప్పడం పూర్తయ్యేలోపే ఆ త్రిపురాసురులు, సర్లే స్వామి, నువ్వు మా కోరికలు తీర్చలేని అసమర్థుడివి, కానీ ఏదో మేము తపస్సు చేస్తే వచ్చావు కనుక నీకు వీలయ్యే కోరిక అడుగుతానులే అన్నారు. బ్రహ్మ వారి వెర్రి మాటలకు నవ్వుకున్నాడు. ఈలోగా వారు, ఓ కమలోద్భవ, అంటే కొరలో పుట్టిన దానిలో పుట్టినవాడా, నువ్వు కూడా పుట్టావు కదా,
నువ్వు కూడా అంతం కావాల్సిందే అనే దెప్పి పొడుస్తూ, మాకు సకల సంపత్తి కావాలి, ఐశ్వర్యం కీర్తి మెండుగా ఉండాలి. అయితే మేము వేరే వారితో సమానంగా కాకుండా, భూమి మీద కాకుండా ఆకాశంలో తిరుగుతూ ఉండాలి. 3 నగరాలను 3 లోకాలలోనూ సంచరించే వాటిని నిర్మించి మాకు ఇవ్వు. మమ్మల్ని చూసి అందరూ భయపడాలి. మాకు ఉన్నది చూసి ఈర్ష్యపడేంత ధన సంపద మాకు కావాలి. ఆ సంపద ఉన్న ఆకాశంలో 3 ఎగిరేలా నగరాలని మేము అధిరోహించి త్రిలోకాలలోనూ సంచరిస్తాం. ఆ 3 నగరాలు సరళ రేఖలోకి రావాలంటే 1000 ఏళ్లకొకసారి ఓ క్షణం పాటు కలిసేలా రావాలి. అప్పటి వరకు ఆకాశంలోనే సంచరించాలి. ఇక మా చావుని కూడా మేమే నిర్ణయించుకుంటాం. మేము ఆరాధించే శివుడే మమ్మల్ని చంపాలి. అది కూడా మా తండ్రి పెట్టిన మెలిక కన్నా మెలికలతో కూడిన కోరిక. విను, మమ్మల్ని చంపేవాడు మధ్యాహ్న కాలంలో చంద్రుడు పుష్య నక్షత్రయుక్తుడై అభిజిత్ లగ్నంలో ఉండగా ఆ 3 నగరాలు ఒకే స్థానంలోకి వచ్చినప్పుడు సర్వదేవతా స్వరూపుడైన శంకరుడు ఎవరి ఊహకు అందని రథాన్ని అధిరోహించిన వాడై అచింత్యమైన ఒకే ఒక బాణంతో మా నగరాలను భేదించుగాక. ఆ నగరాలు ఆకాశంలో నల్లని మేఘాల మధ్య ఒకదానిపై ఒకటి ఉండి కంటికి కనిపించకుండా ఉండుగాక. ఆ 3 పురాలు కలిసి ఒకటిగా ఉండి మేము అన్యోన్యంగా ఉండెదముగాక అని కోరారు. బ్రహ్మ ఆశ్చర్యపోయాడు. ఒకవైపు ఎలాగో చేస్తారని తెలిసి ఐశ్వర్యంతో కూడిన విలాసాలు అడుగుతున్నారు. మరోవైపు తాము ఆరాధించే శివుడే చంపాలి అంటున్నారు. 1000 ఏళ్లకొక్కసారి ఒక్క క్షణం కలిసే నగరాలు కావాలి. శివుడు ఒక్క బాణంతో సంహరించాలి. అది కూడా ముందు ఎప్పుడూ లేని రథం ఎక్కి. ఇంత కాసేపులో ఇన్ని మెలికలు పెట్టిన వారి కోరిక ఆశ్చర్యపరచిన తారకాక్షుడికి బంగారు నగరాన్ని, కమలాక్షకుడికి వెండి నగరాన్ని, విద్యున్మాలికి ఇనుప నగరాన్ని కోరినట్టే కట్టమని మయుడిని ఆహ్వానించి వారు కోరిన చావు అనుకున్నట్లే జరుగుతుందని చెప్పి వెళ్ళిపోయాడు. అదే శివుడి పలికిన వాక్కు. మయుడితో దివ్యమణి స్థగిత నానాప్రసాద విరాజితము, సూర్యమండల సంకాశము, పద్మరాగ సమాకీర్ణము, నందన వనానికి సమాన ఉద్యానవనము, మత్త మాతంగ తురంగ రథ శివికాభిరలంకృతమైన 3 నగరాలలోనూ రుద్రాలయము, అగ్నిహోత్రశాల, వేదాధ్యయన పాఠశాల, గోశాల, వేదశాస్త్ర నిపుణులైన విప్రులు, శాస్త్రతత్వాన్ని తెలుసుకున్న బ్రాహ్మణులు, అగ్నిహోత్ర సమానులైన అహితాగ్నులు భార్యాబిడ్డలతో ఉండేలా నిర్మాణం జరిగింది. వేదశాస్త్ర పురాణాలలో చెప్పబడిన ధర్మాలను ఆచరించే ప్రజలతో ఆ నగరాలు నిండి ఉన్నాయి. అక్కడ ప్రజలందరూ శివభక్తులే. ప్రతి ఇంట్లోనూ శివమందిరం, ఒక శివలింగం ఉన్నాయి. తమ నగరాలను శాంతంగా ఉంచుకుని దేవతలను దోచుకునేందుకు ఇతర లోకాల వారిని భయపెట్టి పనిలపడ్డారు త్రిపురాసురులు. ఈ దారుణాలను తట్టుకోలేక దేవతలు శివుడి దగ్గరకు వెళ్ళి, స్వామి, ఆ 3 నీ చేతిలో చస్తామంటున్నారు. నువ్వే ఏదో ఒకటి చేసి వారిని చంపి మాకు శాంతి చేకూర్చు అని ప్రార్థించారు. కానీ శివుడు, నిజమే కానీ ఏ కారణంతో సంహరించాలి? త్రిపురాధ్యక్షుడైన మయుడు ఇప్పుడు వారికి తోడు. వీరి నగరాలలోని స్త్రీ పురుషులు వేదధర్మాన్ని తప్పకుండా పాటిస్తున్నారు. విశేషించి వారందరూ విభూతి ధారణ, లింగ పూజ నిరంతరం చేసే శివభక్తులు. ఇంకా పంచాక్షరీ మంత్ర పరాయణులు. మీ కష్టాలు నాకు తెలిసినా అక్కడ ఉన్నవారు బ్రాహ్మణులు. వారిని చంపితే బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది. వీరిని చంపితే మిత్రద్రోహం. ఏం చెయ్యను? మిత్రద్రోహానికి కృతజ్ఞతకు నిష్కృతి లేదు. అయినా మీకు అన్యాయం చేయలేను. ఈ పరిస్థితిలో మీరు నారాయణుడికే నివేదించండి అన్నాడు శివుడు. విషయాన్ని విన్నవించి హరికి తమ గోడును చెప్పుకొని మార్గం చెప్పమన్నారు దేవతలు. నీ సైగ కానిదే జగాన సాగున ఆ దివ్యపాలనం సదాశివ అన్నట్లు ఇప్పుడు విష్ణుమాయ చూడండి. దేవతలు మొరాలకించిన హరి వారితో ఇలా అన్నాడు. శంకరుడు చెప్పింది సత్యమే. సనాతన ధర్మం ఉన్న చోట దుఃఖం ఉండదు. ధర్మస్వరూపమే దైవం. నేను దేవతా పక్షపాతనని మీకు తెలుసు. ధర్మాచరణలో ఉన్నవారికి దైవంతో పనిలేదు. దైవం కూడా వానికి ఏ విధమైన మేలు కీడులు తలపెట్టలేదు. వాడు ఆచరిస్తున్న ధర్మమే వానికి సుఖాలను ఇస్తుంది. కాబట్టి ముందుగా
త్రిపురాసుల రాజ్యంలో సనాతన ధర్మానికి హాని కలిగించి వారిని తప్పుదోవ పట్టించాలి. శివపూజ మానివేస్తే తరువాత కార్యం దానంతర అదే చక్కబడుతుంది అన్నాడు హరి. అనంతరం ఒక మాయా పురుషుని సృష్టించాడు. ఆ పురుషుడు జుట్టులేని గుండువాడు. మాసిన వస్త్రాలను ధరించి జలపాత్రని తాడుతో కట్టి భుజానికి వేలాడి తీసుకున్నాడు. చేతిలో మణిని ధరించి దానిని పదే పదే తిప్పుతున్నాడు. చేతి మణికట్టు వరకు వస్త్రాన్ని ధరించాడు. చిక్కిన ముఖంతో భయంతో నిండిన స్వరంతో ధర్మం పలుకుతున్నాడు. ఆ పురుషుడు హరికి నమస్కరించినాక హరి తారకాసురుడు కొడుకుల గురించి చెప్పాడు. ఓ యతి, పెద్దవాడు తారకాక్షుడు, రెండోవాని పేరు విద్యున్మాలి, మూడోవాడు కమలాక్షుడు, ముగ్గురు సమాన బలులు. వారు జితేంద్రియులు, దృఢచిత్తులు, మనోనిగ్రహులు, సత్యవాక్య పరాయణులు, విశేషించిది దేవతాద్రోహులు. వారు తండ్రి మరణానికి దుఃఖించి మృత్యువును జయించాలనే సంకల్పంతో సకల భోగాలను త్యజించి మేరు పర్వతం వద్ద తీవ్రమైన తపస్సు చేశారు. మీరు ప్రత్యక్షమై కోరికలు వరాన్ని అనుగ్రహించారు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. సిరి సంపదలు, భోగభాగ్యాలు, ధనకనక వస్తు వాహనాదులు ఎన్నో కోరారు. ఏది నిత్యము సత్యము కాదని తెలియక సుగుణ రూపాన్ని సద్వినియోగం వారి నగరాల్లో మాత్రమే చేస్తూ మిగిలిన వారిని హింసిస్తున్నారు. కాబట్టి వారిలో ఉన్న కాస్త ధర్మం, భక్తి నశించేలా చేయాలి అన్నాడు. వెంటనే యతి త్రిపురాసుర నగరానికి వెళ్ళాడు. సనాతన ధర్మం కంటే తీయగా అధర్మం బోధిస్తున్నాడు. చెడ్డ పనులు చేయమని తేనె పూసినట్టు చెప్తున్నాడు. ఆచరించకూడనివి ఆచరించమని తీయగా రాగయుక్తంగా తాళల్లో పాడుతున్నాడు. కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. దైవ కార్యానికి సాయం చేద్దామని నారదుడు యతి దగ్గరికి వచ్చి, అబ్బా, ఎంత తీయగా పాడుతున్నారు స్వామి, ఎంత గొప్పవారిలా ఉన్నారు. మీరు పాడేవి ఆచరించామనేవన్నీ నిజాలే అన్నట్లున్నాయి, కానీ మీ పలుకులు ఎవరూ వినట్లేదు. అయినా పర్లేదు, వారి అజ్ఞానం అనుకుందాం, మీరు పాడండి అని శ్రద్ధగా వినడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయి ఆలోచనలో పడ్డారు. ఆపై నారదుడు నేరుగా త్రిపురాధిపతుల దగ్గరికి వెళ్ళి ఇలా ఉపదేశించాడు. ఓ తారకపుత్రులారా, మన నగరానికి ధర్మనిష్ఠుడు, సర్వవిద్యాపారంగతుడు, వేదసారాన్ని ఎరిగినవాడు వచ్చాడు. పేరు యతి. కలిశారా? లేకపోతే వెంటనే కలవండి. నేను అనేక మంది మహానుభావులను చూశాను, అనేక ధర్మాలను విన్నాను. అవేవి ఈ యతి చెప్పు ధర్మానికి సాటిరావు. అతను చెప్పిందే సనాతన ధర్మమని, వేదసారమని నా మనసుకు తోస్తున్నది. నేను ఆయన వద్ద దీక్ష తీసుకున్నాను. మీరు కూడా దీక్షా స్వీకారం చేయండి అన్నాడు. అంత గొప్ప ధర్మబోధ ఏమిటా అన్న కుతూహలం ఆ ముగ్గురు అసురులకే కలిగింది. నారదుని మాటలు విన్న ఆ రాక్షసరాజులు యతిని దర్శించి, ఓ యతిశ్రేష్ఠ, మాకు కూడా దీక్షనియ్యండి అని వేడుకున్నారు. తన పాచిక పారినందుకు ఆ మాయాయతి సంతోషించి తన శాస్త్రంలో చెప్పబడిన విధానంలో త్రిపురాసులకి దీక్షనిచ్చాడు. ఇకపై చెప్పేది వీరిని మాయ చేయాలని అర్థం చేసుకున్నాడు. వారికి, వారి నగరాల్లో వారికి ఇలా బోధించాడు. మీరంతా మంచి జ్ఞానంతో కూడిన నా వాక్యాలను వినండి. ఈ వాక్యాలు వేదసార సర్వసమానమైనవి, రహస్యమైనవి, ఉత్తమోత్తమమైనవి. ఈ సంసారం అనగా సృష్టి ఉన్నదే దోచుకోవడానికే. దేహమే ఆత్మ. దేహానికి సుఖం కావాలి, దేహానికి అలంకారాలు అవసరం. గొప్పగా 10 మందికి ఈర్ష్య కలిగించేలా బతకడమే గొప్ప. మనలో ఈశ్వరుడున్నాడు అంటే మనమే దేవుళ్ళం. ఈశ్వరుడు లేడు, కానీ దేహానికి చావు ఉంటుంది. కాబట్టి చచ్చేలోపే ఏం కావాలో అదే అనుభవించాలి. మనం సుఖం, మన సౌఖ్యం ముఖ్యం. విచారణ చేస్తే సమయం వృధా. సర్వప్రాణులకు ఆహారము, నిద్ర, భయము, క్రోధము, కామము, దుర్జన్యము, దోపిడీ, సుఖము, విలాసము అవసరం అని చెప్తున్నాడో లేదో ఆ తీయని మాయమాటలకు శీఘ్రంగా వశమవుతున్నారు అందరూ.
నెమ్మదిగా దైవనామ స్మరణ మర్చిపోయేలా అమృతం పూసిన ఘాటైన విషాన్ని పంచాడు ఆ యతి. నారదుడు ఇవన్నీ చూసి సర్వలోకాల్లో ధర్మాన్ని నిలబెట్టడానికి గాలిలో మెడలు కట్టుకున్న వారికి అధర్మ బోధ చెయ్యక తప్పట్లేదు అని నవ్వుకున్నాడు. మాయాపురుషుడు యతి ఇలా కొనసాగించాడు. స్వర్గ నరకాదులు లేవు, ఉంటే అవి ఇక్కడే ఉన్నాయి. మరణానంతరం పునర్జన్మ లేదు. మనకి మనమే గొప్ప. మన పేర్లకి ముందు పూజ్య అనే పదం తగిలించుకొని ఎవరికి నచ్చిన బోధ వారు చెయ్యాలి. మరణ భయం అందరికీ సమానమే. మనుషులలో హెచ్చుతగ్గులు, ఎక్కువ తక్కువలు, వర్ణాధిక్యతలు ఎక్కడున్నాయి? ఎవరినీ గౌరవించక్కర్లేదు. ఇప్పుడే హాయిగా ఉన్న చోటు నుంచి అనుభవించండి. కనిపించే ఇంత అందాల ప్రపంచాన్ని కాదని కనిపించని ఆ ఈశ్వరుడు ఎక్కడున్నాడో అనుకోవడం భ్రమ, అవివేకం, అవిజ్ఞానం. వాడికి గుళ్ళెందుకు, కీర్తన ఎందుకు? వాడు కనిపించడు కాబట్టి అసత్యం అని మాయయతి సమస్తమైన సనాతన వైదిక ధర్మాలను, వేదాన్ని ఎలా చెప్పినా నిజమే అని నమ్మేశారు ఆ నగరవాసులు, ఇంకా త్రిపురాసులు కూడా. పురుషులు బ్రహ్మచర్యాన్ని, స్త్రీల పాతివ్రత్యాన్ని కూడా ఖండించి గొప్ప బోధన చెప్పాడు ఆ యతి. ఆ క్షణం నుంచి మోహితులై అంతఃపుర స్త్రీలు, రాకుమారులు, పౌరులు, పురస్త్రీలు ఇలా అందరూ సనాతన వైదిక ధర్మాన్ని విడిచి భయావహమైన పరధర్మాన్ని ఆశ్రయించగా ఆ నగరలక్ష్మి వారిని విడిచి వెళ్ళిపోయింది. మాయాదేవి, జ్యేష్ఠాదేవి వెంటనే ప్రవేశించారు వారి రాజ్యంలోకి. వారు ధర్మాన్ని విడిచిపెట్టే ఒక్కో క్షణం వారి చావుని ఆహ్వానిస్తున్నారని తెలియని మాయలో ఉన్నారు వారు. వసుమతిలో ప్రతిక్షణం పశుపతి నీ అధీనమై కదులునుగా సదాశివ అన్నట్లు ఇప్పుడు శివమాయ చూడండి. సమస్త దేవతలు, బ్రహ్మ, విష్ణువు కలిసి శివుడి దగ్గరికి వెళ్ళి, హరా, నువ్వు త్రిపురాసురులని చంపచ్చు అని ఆనందంతో వేడుకున్నారు. ఏమిటి మీ ఆనందం? వారు శివనామస్మరణ తీసుకోవట్లేదు సరే, ప్రత్యేకమైన రథంలో వారిని సంహరించాలి కదా. ఆ రథం ఎలా తయారవుతుందో తెలియట్లేదు అనుకున్నాడు శివుడు. అప్పుడు దేవతలు, మీరు విచారించకండి, మేమే సిద్ధం చేసేశాం. సర్వలోకాలు, సర్వభూతాలు ఆ రథంలో ఉన్నాయి. దానికి కుడి చక్రం సూర్యుడు, ఎడమ చక్రం చంద్రుడు. కుడి చక్రానికి 12, ఎడమ చక్రానికి 16 ఆకులు ఉన్నాయి. ద్వాదశాదిత్యులు కుడి చక్రాన్ని, చంద్రుని 16 కళలు ఎడమ చక్రాన్ని అధిష్ఠించి ఉన్నారు. నక్షత్రాలు ఆ ఎడమ చక్రానికి ఆభరణాలయ్యాయి. 6 ఋతువులు ఆ చక్రాలను చుట్టి ఉండే పట్టాలు అయ్యాయి. అంతరిక్షం రథానికి ముందు భాగం. మందర పర్వతం రధిక స్థానం. పూర్వ పశ్చిమాదురులే రథానికి ముందున్న 2 స్తంభాలు. మహామేరువు మూలాధిష్టానం కాగా మేరు శిఖరాలు అధిష్టానంలోని ఇతర భాగాలు. సంవత్సరాలు దాని వేగము అయ్యాయి. ఉత్తరాయణ దక్షిణాయనాలు చక్రాలకి ఇరుసులు. ముహూర్తాలు దాని భూషణ ముకుటాలు. స్వర్గమోక్షాలు 2 ధ్వజాలు. ఐరావతం కామధేనువు కాడికొనలు. ప్రకృతి నిలువు స్తంభం. పంచభూతాలు దాని బలం. ఇంద్రియాలు దాని ఆభరణాలు. 6 వేదాంగాలు ఆ రథానికి భూషణాలు. పురాణ, న్యాయ, మీమాంసా, ధర్మశాస్త్రాలు ఉపభూషణాలు. శ్రేష్టమైన మంత్రాలు ఘంటలు. వర్ణాశ్రమ ధర్మాలు పాదాలు. సహస్రపణభూషితుడైన ఆదిశేషువు దాన్ని కట్టుత్రాడు. దిక్కులు, ఉపదిక్కులు కట్టుత్రాళ్ళు. పుష్కరదీ తీర్థాలు బంగారు పతకాలు. సముద్రాలు ఆ రథాన్ని కప్పే కంబళ్ళు. గంగా, సింధు, గోదావరి నదులు రత్న పాంచాలికలు. సప్తద్వీపాలలోని పర్వతాలన్నీ ఆ రథానికి నలువైపులా ఉండే తాళ్ళు. సృష్టికర్త అయిన బ్రహ్మ సారథి. ప్రణవం అంటే ఓంకారం చేతి కొరడ. అకారం ఛత్రం. హిమవంతుడు శివుని చేతి విల్లు. ఆదిశేషువు అల్లెత్రాడు. వేదమాత అయిన సరస్వతి ఆ ధనస్సుకి గంట. మహాతేజశాలైన నారాయణుడు బాణం. అగ్ని ఆ బాణం వాడికి కొన. 4 వేదాలే ఆ రథానికి 4 గుర్రాలు. వ్యాసాది మహర్షులు వాటికి సంరక్షకులు. అంతరిక్షంలో మెరిసే కాంతిపుంజాలన్నీ గుర్రాలకు ఆభరణాలు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.
సర్వమైన విషాలు శివునకు సైన్యం. ఇలా సృష్టిలో ఉన్న సర్వమైన వస్తువులు ఆ రథంలోనే ఉన్నాయి అని జగత్తే రథంగా జగన్నాథుడైన శివునికి నిర్మించి ఇచ్చాడు విశ్వకర్మ. అది జగన్నాథుని రథం. ఇంతటి గొప్ప సృష్టిని చూసి శివుడు ఆనందిస్తారనుకున్నారు అందరూ. కానీ శివుడు, ఓ ముగ్గురు రాక్షసులకు సర్వసృష్టి కదిలి రావాలా? అయినా ఈ రాతలో అన్నీ కలిసి ఉన్నాయి కదా, ప్రకృతి నియమాలు తప్పుతాయి కదా. సూర్యుడున్న చోట చంద్రుడు ఉండడు. వేదాలు బ్రహ్మచేతిలో కాక ఆయన కొట్టే గుర్రాల ఋతువులన్నీ కలిసి ఎలా ప్రయాణిస్తాయి? విష్ణువుని చేతబట్టి ఆదిశేషుణ్ణి కట్టి విల్లుని విసిరాలా? దీని తర్వాత సృష్టి ఉంటుందా అనే ఆలోచనలో పడ్డాడు. అప్పుడు హరి, స్వామి, మీ ఆలోచన నిజమే. అందుకే 1000 ఏళ్లకొక్కసారి సరళరేఖలో నిలిచే 3 నగరాలని ఒక్క క్షణంలో ఒక్క బాణంతో మీరు అంతం చెయ్యాలి. కాబట్టి మీరు రథం మీద ఆ ఒక్క క్షణం ఉండి ధనస్సుని ఎగ్గుపెట్టి విల్లుని తాకండి చాలు. జరగాల్సిన మేలు అదే జరుగుతుంది అన్నాడు. సకల సృష్టిలో రథారుధుణ్ణి చేశారు. ఆయన రథాన్ని అధిరోహించగానే వేద సంభవమైన అశ్వాలు తలలు వంచి నేలకూలాయి. నక్షత్రాలు పాలపుంతలు మెరిసి రథం క్షోభించింది. ఆ భారాన్ని సహించలేక అనంతుడు అవనతుడయ్యాడు. వెంటనే శేషుడు వృషభరూపంలో ఆ రథం క్రిందకు చేరి క్షణంలో దానిని పైకెత్తి నిలబెట్టాడు. కాని ఆయన కూడా మరుక్షణంలో మోకాళ్లపై నేలకూలాడు. అంత పరమేష్టి చేతి కొరడాతో అశ్వాలను అదిలించి శివుని ఆజ్ఞచే రథాన్ని నిలబెట్టాడు. గంగాధరుడు శంఖాన్ని పూరించగా కమలాసనుడు కళ్ళాలను సడలించి సైంధవాలను అదిలించాడు. మహావీరులైన త్రిపురాసురుల నగరాలను లక్ష్యంగా చేసుకుని గురిచూసి కొట్టాడు శంకరుడు. ఇంకేముంది, స్థూల సూక్ష్మ కారణ శరీరాలను, జాగ్రత్ స్వప్న సుషుప్తి అనే 3 అవస్థలను, సృష్టి స్థితి లయాలను నియంత్రించాడు శివుడు. ఆ రాక్షసులు మనలో ఉన్న దుర్గుణాలకు ప్రతీక. మనలో ఈ గుణాలు వచ్చినప్పుడు ఆ గుణాలని హరించడానికి వచ్చేవాడే శివుడు. భక్తుల తాపత్రయాన్ని, కష్టాలను, దుఃఖాలను, పాపాలను హరించి వారికి భక్తి పెరిగిన తర్వాత భక్తి పూర్ణములైన వారి హృదయాలను వశం చేసుకునేదే హరుడు. త్రిపురాసుర సంహారం చేసినవాడు, మన స్థూల సూక్ష్మ కారణ శరీరాలను నశింపచేసేవాడు శివుడు. అనంతుని కంకణంగా చేసుకుని అఖండమైన దయ కలిగి ఇంద్రుడు మొదలైన సకల దేవతలచే పూజలందుకునేవాడు. బాలచంద్రుని జటామకుటంలో ధరించిన శేఖరుడు అన్నిటినీ మించిన గొప్ప వస్తువైనవాడు. యముని కాలదన్నినవాడు, బూడిదచే భూషితమైన శరీరం కలవాడు, మన్మధుని కంటే అందగాడు, ఎల్లప్పుడూ నిజమై ఉండువాడు, నమస్కరించే వారిని ఆదుకునేవాడు, పవిత్రమైన చిదంబరంలో కొలువున్న ఓ నటరాజా, నీకు ప్రణామాలు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజాం భవద్దివ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే. కార్తీక పౌర్ణమి అటు శివుడికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈ రోజున దీపం వెలిగిస్తే తెలిసి తెలియక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. అంతేకాదు సత్యనారాయణ వ్రతం చేసుకోవడం కూడా చాలా శ్రేష్టం. కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రము లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేని వారు ఉదయాన్నే లేచి స్నానం ముగించి ఆలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకోవాలి. సూర్యోదయం జరిగే సమయానికి కృతికలు కూడా కనిపించే అవకాశం ఉంటుంది. ఈ కార్తీక మాసంలో రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు 1 ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి. ఈ ఒత్తులు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. అలా వీలు కాని వారు ఇంట్లోనే దేవుడి ముందు లేదా తులసి కోట ఎదుట ముందు దీపం వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించటమే. సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. అలాగే కార్తీక పౌర్ణమి జైనులకు, పంజాబీలకు కూడా విశిష్ట పర్వదినం. గురునానక్ జయంతి కూడా ఈరోజే. ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు. ఇంత విశిష్టత ఉన్న ఈ రోజున గురించి తెలుసుకున్నాం కదా. ఈ కార్తీక మాసంలో సకల దేవతల అనుగ్రహం మీ అందరికీ కలగాలని ఆశిస్తూ వంగజాబులిని జడను ముడుచుకొని
విషపు నాగులను చంకనెత్తుకొని నిలకడ నెరుగని గంగనేలి ఏ వంకలేని నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేని నీ కింకరునిక సేవించుకొందురా. ఇంకెన్నో మంచి కథలను మనం నీందులో పంచుకోవాలని శివుడి ఆనతి కోరుకుంటూ శుభరాత్రి. ఓం నమః శివాయ. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.